50 years back. ఈ అరణ్యంలోనే కాలాన్ని నియంత్రించే శక్తి మొదలైంది. చాలామంది నమ్మకం ఇదే అరణ్యం మహర్షి వేదవ్యాసుడు నివసించిన ప్రదేశం. కాలం గడిచే కొద్దీ ఈ అరణ్యంలో చాలామంది నివసించడం ప్రారంభించారు. కాని వారు అక్కడ చేస్తున్న పనులు మాత్రం చాలా రహస్యంగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తి మహర్షి వేదవ్యాసుడి రహస్య శక్తులు ఉన్న పుస్తకాన్ని కనుగొన్నాడు. ఆ పుస్తకాన్ని పరిశీలించిన తరువాత కాలంలో ప్రయాణం చేయవచ్చని అతను తెలుసుకున్నాడు. ఆ పుస్తకం సూచనల ప్రకారం అతను అనేక టైం పోర్టల్స్ సృష్టించాడు. చివరికి అతను సృష్టించిన అన్ని టైం పోర్టల్స్ను కలిపి ఒకే శక్తివంతమైన టైం పోర్టల్గా మార్చాడు. ఆ శక్తివంతమైన టైం పోర్టల్ నుండి ఒక గోళాకార యంత్రం బయటకు వచ్చింది. ఆ కొత్త యంత్రం అకస్మాత్తుగా 2 భాగాలుగా విడిపోయింది. మిగిలిన యంత్రంతో అతను భవిష్యత్తులోకి ప్రయాణం ప్రారంభించాడు.